మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరగడానికి పిన్నెల్లి సోదరులే కారణమని కూటమి అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో పోలీసులు వైసీపీకి మద్దతుగా నిలిచారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే పిన్నెల్లి రామకృష్ణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారంటున్న జోలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత కూడా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాచర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత కూడా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగింది, దీన్ని ఎలా చూడొచ్చు సార్? మాచర్ల ఎమ్మెల్యే అంతకు ముందు నుంచి కూడా ఈ సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. ఎన్నికల రోజు కానీ ఎన్నికల తర్వాత కానీ కౌంటింగ్ తర్వాత కానీ మేము దాడులు చేస్తాం, ఒక్కొక్కటి సంగతి చూస్తామని చెప్పి బహిరంగంగానే చెప్తా ఉన్నాడు. మరి దీని మీద పోలీస్ శాఖ మరి ఎటువంటి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని బెదిరిస్తూ ఉన్నాడు అతను ఏదైతే చెప్పాడో అదే విధంగా ఎన్నికల రోజు మొదలుపెట్టాడు విధ్వంసం. ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు మొదలుపెట్టాడు. రెడ్డి సామాజిక వర్గం తన సామాజిక వర్గం అయినా మరి రెంటాల్లో దాడులు చేశాడు, కండ్లకుంటలో దాడులు చేశాడు. ఎస్టీ సామాజిక వర్గం ఉన్న కొత్త పుల్లారెడ్డి పురంలో దాడి చేశారు. పాలవాయి జంక్షన్లోకి వచ్చి అక్కడ ఉద్రిక్తలో రెచ్చగొట్టి ఈవీఎం బగలగొట్టాడు. స్వయంగా పాల్గొన్నాడు అతను. ఎస్పీలు ఐజీ స్థాయి అధికారులు ఉన్నప్పుడు కూడా ఏం చేయలేని దుస్థితి పల్నాడులో మనం చూసాం. అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితుల్లో ఉందనేది అర్థం చేసుకోవడానికి ఈ ఎన్నికలు ఒక ఉదాహరణ అన్నమాట. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ సిట్ అధికారులు జిల్లాలో పర్యటించి కొంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు, దీన్ని ఎలా చూడొచ్చు? పెద్దగా అరెస్టులు ఏమీ లేవు, కొన్ని కేసులు రిజిస్టర్ చేశారు. పూర్తి స్థాయిలో జరగాలి అంటే మేము న్యాయ విచారణ జరిగితేనే సాధ్యం అవుతుందని నేను పర్సనల్గా నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించిన బృందాల మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం, నేను వెల్లడిస్తా ఉన్నాను. పూర్తిగా చూసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్నటువంటి పోలీసులు కూడా వైసీపీకే మద్దతు తెలుపుతున్నారని కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు.